కాంగ్రెస్కి సిటీలో ఓటింగ్ లేదు. గట్టి పోటీ ఇచ్చేది బీజేపీ మాత్రమే. 100%. కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇక్కడ ఏం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏం నొక్కితే అది అవుతుంది అంతే. ఇక వేరే సోర్సెస్ ఏం లేవు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం. అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ మైనార్టీ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తేనే ఇది ఓటింగ్ వేస్తారు, లేదంటే వేయరు. ఇదంతా మేజర్గా బీసీ నియోజకవర్గం. జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఏ పక్క ఓటేస్తే ఆ పక్కనే గెలుస్తుంది. వాళ్ళకి డెవలప్ చేసిన సిటీని బీఆర్ఎస్ కేటీఆర్ను కేసీఆర్ను దాటి పోలేరు, అది గ్యారెంటీ. హైదరాబాద్లో సీట్లు కూడా బీఆర్ఎస్ఏ A1 మెజార్టీ. రేపు పొద్దున ఇంకొక నియోజకవర్గంలో లోకల్గా గెలిచినా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ మాగంటి గోపీనాథ్ గారి భార్యకి రాబోతుంది. వాళ్ళ భార్యకని కన్ఫర్మ్ చేసింది బీఆర్ఎస్. అయితే ఆమె బయటికి ఎక్కువ తిరగలేదు, అంతగా ముఖ పరిచయం లేదు. వాళ్ళ అబ్బాయికి కూడా అంత మార్కెట్లో లేడు. ఆమె కూడా కొత్తగా బయటికి రావాల్సిందే. ఓన్లీ సానుభూతి ఓట్లే. డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారా? డెవలప్మెంట్ బీఆర్ఎస్ఏ డెవలప్ చేసిన సిటీని అంతే. సిటీని డెవలప్ చేసినందుకే వాళ్ళు ఇక్కడ గెలిచినారు. పల్లెటూర్లలో ప్రజలు మోసం చేసినారు, కానీ బీఆర్ఎస్ని రైతులకు రైతు బంధువులు వేరే పథకాలు అన్ని ఇచ్చినది కేసీఆరే. మిషన్ భగీరథ వాటర్ ఇచ్చినది కేసీఆరే. ఈ రోజుకు సిటీలో కానీ పల్లెటూరు నీళ్ళు తాగుతున్నారంటే మంచినీటి పథకం కేసీఆర్ పుణ్యమే 100%. రేవంత్ రెడ్డి వచ్చినది ఆయన డెవలప్ చేయడానికి వచ్చినాడు, కానీ ఆల్మోస్ట్ డెవలప్ అయినదే అంతే. ఎట్లా బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? బీజేపీ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. మరి ఇలా మూడు పార్టీల్లో కూడా మేజర్ బీఆర్ఎస్కి బీజేపీ గట్టి పోటీ ఇచ్చేది. కాంగ్రెస్ ఏం ఇవ్వలేదు. కాంగ్రెస్కు మెయిన్ క్యాండిడేట్ లేడు. పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి అయిపోయింది. అదేగా చెప్తున్నాను. ఆ యాదవ్కు వీళ్ళు ఇచ్చినా ఇక్కడ లేదు కదా లోకల్గా, అది ప్రాబ్లం. ఏం చెప్తారు ఓవరాల్గా తెలంగాణలో పరిస్థితి ఎట్లా చెప్తారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అనుకోవచ్చు. 6 గ్యారెంటీలు అమలు అయిందండి. ఇప్పుడు పథకం పెట్టినారు, బస్ పథకము. ఎవరు లేడీస్ కొట్లాడుకోనికనా? మరి 60 ఏళ్ళ ముసలిళ్ళకి ఇస్తాయి కదా. సిటీలో డెవలప్ కావాలా, ప్రజలు బాగుపడాలంటే 2 పథకాలు పెట్టాలమ్మా. ఉచిత చదువు, వైద్యం. రిజర్వేషన్స్ మొత్తం తీసేయాలి. ఎవరు చదువుకుంటారో వానికి ఉద్యోగం రావాలి అంతే. వాడు క్యాస్ట్ పరంగా ఉద్యోగాలు సంపాదించుకోవడం వేస్ట్. అది మరి ఓసీలు ఇంకా మైనారిటీలు ఏమండి? మైనారిటీలు ఎప్పుడు మైనారిటీలు అయినారు? 1944లో మైనారిటీస్ 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 40% మైనారిటీస్ ఉన్నారు. ఇంకా మైనారిటీస్ ఏంది? కాదు కదా. మరి హిందుత్వం అంటే హిందువులకి కలయిక లేదు మేజర్గా. బీజేపీ పార్టీలో నాయకులు ఉన్నారు, కానీ పోటీ ఇచ్చేది ఇడ సిటీ లెవెల్లో వాళ్ళే.